ఎన్నికలకు ముందేమన్నాడు? ప్లే చేయండి ఒకసారి. ఎన్నికలకు ముందేమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ప్లే చేయమా ఇప్పుడు మొదటి నుంచి. ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మళ్ళా ఒకసారి ప్లే చేయమా బాగా ఇంపు. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయలే, మొత్తం చేసేశానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చూ మంతరంటూ సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ, ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు, నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేశాను, సూపర్ 6 చేసేశాను, సూపర్ 7 చేసేశాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6, సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోలా 36,000, కానీ నువ్వేమో చేసేశాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందమని అంటున్నాడు. ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. రెండో హామీ ఇంకొకటి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా. ప్రతి మహిళ పేరుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,615 మంది మహిళలు, 2,10,58,615 మంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే
బహుశా 1,80,00,000 మంది ఉంటారు. ఇందులో బహుశా 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా, ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు P4 అని డ్రామా ఆడుతున్నావు. ఆశ్చర్యం, నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతునితో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని చెప్పి మరి డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు P4 అని. ఇంకోటి చూద్దాం, ఇంకా దీపం. మామూలుగా ఈ దీపము బస్సు అనేది, ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు. నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నవి. ఈ దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనంటే 1,59,00,000 మందికి 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ది. స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ LPG పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తుంది. 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అనంటే సిలిండర్కు 877 రూపాయలు చొప్పున, సిలిండర్కు 877 రూపాయలు చొప్పున 3 సిలిండర్లకు అయ్యే ఖర్చు 4,109 కోట్లు. మన 4,109 కోట్లకు గాను తొలి ఏడాది నీ బడ్జెట్ కేటాయింపు ఎంత? 865 కోట్లు. మరి 4,109 కోట్లు ఇవ్వాల్సిన చోట నువ్వు 865 కోట్లు ఇస్తే మొదటి ఏడాది మిగిలిన 3,244 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మిగిలిన 3,224 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ మళ్ళీ మోసమే, అది కూడా బోగసే. కనీసం ఒక్క సిలిండర్కైనా కానీ ఇవ్వాలంటే కూడా, పూర్తిగా ఇవ్వాలనంటే కూడా 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. అప్పటికైనా అదైనా అందరికీ ఇవ్వాలనంటే 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. ఆ 1,370 కోట్లలో కూడా నువ్వు ఇచ్చింది 865 కోట్లే. అంటే ఆ ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది బోగస్ కాదా అని అడుగుతా ఉన్నా. మహిళలకు ఉచిత బస్సు, అది అన్నిటికన్నా చాలా సులభం. నెలకు 275 కోట్లు అవుతుంది. ఆర్టీసీ వాళ్ళకు 3,000 కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చని.
కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండగల పేర్లు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? ఉగాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కాదు. ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలి, విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గమ్మని గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా ఈ మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది. ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది. దానికి ఇలా ఇంకొకటి సూపర్ 7లో 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. కనీసం అంటే నెలకు 4,000 రూపాయలు చొప్పున వీళ్ళకిస్తే పెన్షను సంవత్సరానికి 9,600 కోట్లు కావాలి. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు ఒకరికి, ఇలా రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలకు మందం అని బెదిరింపు. పైగా అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పెన్షన్లు తగ్గించేసినాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఈయన ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ నెలలో ఇచ్చిన పెన్షన్లు ఎంతమందికి అంటే 61,48,000 మందికి. అంటే 5 లక్షల పెన్షన్లు తీసేసినాడు. ఎలక్షన్లకు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే మార్చ్ 2024లో సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షల పైన 5 లక్షలు తగ్గించేసినాడు. నిన్న జూన్లో ఇచ్చిన డిస్పర్స్డ్ అమౌంట్ ఎంత అని చూస్తే 61,48,697 పెన్షన్లు నిన్న జూన్లో, ఈ జూన్లో ఇచ్చిన పెన్షన్లు సంఖ్య. మరి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షలు పీకేసి 50 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా మళ్ళీ అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు కనీసం అంటే 20 లక్షల మందికి వాళ్లకు మోసం చేసి వాళ్లకు ఇవ్వకపోగా మళ్ళా ఏమంటాడు? నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు. అప్లై చేయమ్మా. అసలు ఆయన ఏమన్నాడు? ప్రధానమంత్రి పిఎం అన్నదాత సుఖీభవ తిప్పడు మాట తప్పడు. మళ్ళా మొదటి నుంచి మడమ తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు?
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ప్రస్ఫుటంగా చెప్పాడు. మళ్ళా ఒకసారి మళ్ళా బాగా ప్లే చేయమ్మా. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఏం పేరు పెట్టాడు దానికి? అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు. అంటే పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక ఈయన అదనంగా 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరగొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి నేడు సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిలే. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాల ఇంతవరకు. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులు ఈ 20,000 రూపాయలు వారికి ఇచ్చి ఉంటే 10,716 కోట్ల రూపాయలు వాళ్ళకు మేలు జరిగేది. 10,716 కోట్లు వారికి ఇవ్వాల్సింది ఎగరగొట్టినాడు. మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తా ఉన్నాడు. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తూ ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. ప్లే చేయండి ఒకసారి. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంక్షలు లేవు, కట్టింగులు లేవు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పున మా ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తున్నా. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమన్నాడు అప్పట్లో? ఆయన మాటలు అయ్యి యూడిఐఎస్సి ఫిగర్స్ ఒకసారి చూద్దామా? ఒకసారి యూడిఐఎస్సి ఫిగర్స్. యూనిఫైడ్ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్. ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కలెక్టర్లు ఇది అప్లోడ్ చేస్తారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇది యూడిఐఎస్సి. దీంట్లో ఏమని రాసినారు? 2023-24 డేటా 87,41,885 పిల్లలు.
మరి 87,41,885 పిల్లలకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి కట్టింగులు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మనం అంతా చూసినాం. ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో 87,41,885 మంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 13,111 కోట్ల రూపాయలు కావాలి. మరి నేను అడుగుతా ఉన్నా, 13,111 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం 8,700 కోట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌటే. ఇస్తానంటున్నాడు, అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా. కానీ ఇస్తానంటున్న అమౌంటే 8,700 కోట్లు. చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి ఇంకా ఎగనామం పెట్టాడు అన్న సంగతి. అంటే దాదాపుగా 30 లక్షల మందికి కోత. మరి 30 లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చి ఏమంటాడు, 15 కాదు 13 ఇచ్చేది, 15 కాదు 13 ఇచ్చేది. అరవై 67 లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేటు మార్చినాడు. మళ్ళా ప్లేటు మార్చి ఏమంటాడు, 67 కూడా కాదు, ప్రస్తుతానికి 54 లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు. అంటే ఎన్నికలప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నది పోయింది. అది పక్కకు పోయి ఇప్పుడేం మిగిలింది, నీకు సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అన్నది ఇప్పుడు తేలింది. నీకు అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అని ఇప్పుడు తేలింది. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను. ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు, మీ నాలుక మందము అని బెదిరింపు. ఇంకా ఎవరైనా అడిగితే కేసులు పెడతాడంటాడు, తప్పుడు కేసులు అంటాడు, తప్పుడు కేసులు పెడతానంటాడు, నాలుక మందం అని బెదిరింపుడు. ఈ 13,000 ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం. ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మా పథకాన్ని ప్రవేశపెట్టినాం. పిల్లలను బడులకు పంపించండి, బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం. అప్పట్లో 43 లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి 43 లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ 84 లక్షల మంది పిల్లలను 84 లక్షల మంది పైచిలకు పిల్లలను బడుల బాట పట్టించను. ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా
మోటివేషన్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు.